కాంగ్రెస్ పై మరోసారి నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫిరాయింపు ఎమ్మెల్యేలను రాహుల్, రేవంత్ నిస్సిగ్గుగా వెనకేసుకుని వస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ అడుగడుగునా తూట్లు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిపై వేటు వేయాల్సిన స్పీకర్ వ్యవస్థను రాజకీయ ఒత్తిడితో భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. గతంలో 5 ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడకుండా అడ్డుపడిన అప్రజాస్వామిక శక్తులే తాజాగా మరోసారి రాజ్యాంగ విలువలకు నిలువునా పాత్రేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారినట్టు కళ్ల ముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా ఆధారాలు లేవనడం పవిత్రమైన శాసనసభను కూడా అవమానించడమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం పైనే కాదు, చివరికి అత్యున్నత న్యాయస్థానాలపై కూడా గౌరవం లేదని మరోసారి తేలిపోయిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు వెళ్లేందుకు అధికార పార్టీ వణికిపోతుందని తాజా తీర్పు తేటతెల్లం చేస్తుందన్నారు కేటీఆర్.